ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలం తర్వాత ఇప్పుడు ఆ పీఠాన్ని అధిరోహించడానికి మరో సూపర్ స్టార్ సిద్ధమయ్యారు. ఆయనే తలపతి విజయ్. తన సినిమా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వదులుకుని ప్రజల కోసం తమిళగల వెట్రిగలం టీవీకే పార్టీని స్థాపించారు. అసలు విజయ్ పార్టీ గెలుస్తుందా? ఆయన వెనుక ఉన్న శక్తులెవరు? ఇప్పటి వరకు జరిగిన పరిమాణాలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. టీవీకే ప్రయాణం అధికారికంగా 2024 ఫిబ్రవరి 2న మొదలైంది. అంతకు ముందు విజయ్ తన విజయ్ ముక్కల్ ఇయక్కం ద్వారా సేవ కార్యక్రమాలు చేసినప్పటికీ రాజకీయ పార్టీ రూపాంతరం చెందింది మాత్రం ఆ రోజే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని రిజిస్టర్ చేశారు. వీరపు కులం ఎల్లా ఉయిర్కం అందరూ సమానమే అనే సిద్ధాంతంతో అన్నదురై మరియు పెరియార్ భావాజాలంతో విజయ్ ముందుకు వస్తున్నారు. పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. టీవీకే మొదలైనప్పటి నుండి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. విక్రవాండిలో జరిగిన మొదటి సభలో విజయ్ తన దూకుడును ప్రదర్శించారు. అక్కడ ఆయన చేసిన ప్రసంగం ప్రత్యర్థి పార్టీలైన డిఎంకే మరియు ఏఐఏ డిఎంకేలకు నిద్ర లేకుండా చేసింది. వారసత్వం రాజకీయాలపై విమర్శలు, ఎవరి పేరు ఎత్తకుండానే కుటుంబ పాలనపై విజయ్ చేసిన వాక్యాలు తమిళ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని లేపాయి. తన చివరి సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలకే పరిమితం అవుతానని ప్రకటించడం ఆయన సీరియస్నెస్ ను చూపిస్తుంది. అయితే ప్రత్యర్థులు ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శిస్తూనే ఉన్నారు. విజయ్ వెనుక ఉన్న అతిపెద్ద శక్తి ఆయన అభిమానులు. గ్రాస్ రూట్ లెవెల్ నుండి ఆయనకు బలమైన నెట్వర్క్ ఉంది. తమిళనాడులో మార్పు కోసం యువత విజయ్ వైపు చూస్తుంది. మొదట్లో తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయాల విషయాలలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చినా ఇప్పుడు కుటుంబం మొత్తం విజయ్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుంది. ఇతర పార్టీల్లోకి అసంతృప్తి నేతలు అలాగే కమల్ హాసన్ లేదా రజనీకాంత్ అభిమానులు ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. విజయ్ కి కేవలం సామాన్య ప్రజల నుండి కాదు, సినిమా ఇండస్ట్రీలోని తన తోటి నటుల నుండి కూడా భారీ మద్దతు లభిస్తుంది. ఇది టీవీకే పార్టీకి ఒక గ్లామర్ ప్లస్ పాయింట్ గా మారింది. విజయ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ త్రిషా ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని స్వాగతించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె విజయ్ కి తన మద్దతును తెలియజేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆమె మద్దతు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. యువ హీరోల సపోర్ట్. యాక్షన్ హీరో విశాల్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడంపై సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో అవసరమైతే విజయ్ కోసం ప్రచారం చేయడానికి నేను ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమే అనే సంకేతాలు కూడా ఇచ్చారు విశాల్. జయం రవి, రాఘవ లారెన్స్ వంటి నటులు విజయ్ చిత్తశుద్ధిని కొనియాడారు. ముఖ్యంగా లారెన్స్ విజయ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఆయన వెన్నంటే ఉంటానని ప్రకటించారు. వీరంతా నేరుగా పార్టీలో చేరకపోయినా విజయ్ వ్యక్తిత్వాన్ని మరియు ఆయన ఆశయాలను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండటం వల్ల మహిళా ఓటర్లలో మరియు యువతలో పార్టీపై ఒక పాజిటివ్ ఇంప్రెస్ ఏర్పడింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల సమయంలో మరికొందరు స్టార్స్ విజయ్ తరపున ప్రచార బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. టీవీకే పార్టీ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2024 ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉంది కాబట్టి అధికారిక ఓట్ షేర్ ఇంకా రాలేదు. కానీ వివిధ సర్వేల ప్రకారం, కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం విజయ్ పార్టీకి దాదాపు 10 నుండి 15% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని అంచనా. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ వైపు మక్కువ చూపుతున్నారు. 2026లో ఈ ఓటు షేర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ గెలుస్తారా అంటే తమిళనాడు చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ మాత్రమే. యువత మద్దతు, క్లీన్ ఇమేజ్, స్పష్టమైన సిద్ధాంతం, ప్రతికూల అంశాలు, బలమైన క్యాడర్ ఉన్న డిఎంకే, ఏఐఏడిఎంకేలను ఢీ కొట్టడం అంత సులభం కాదు. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఆయన కింగ్ అవ్వకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూసారుగా, సినిమా వెండి తెరపై రికార్డులు సృష్టించిన తలపతి ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టారు. 2026 ఎన్నికలు తమిళనాడు భవిష్యత్తును మార్చబోతున్నాయి. మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలపండి.